హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కార్పొరేట్ ఎటిక్వేట్ అండ్ జనరల్గా మనకి కాలేజ్ పాస్ అవుట్స్ అంటే దే వాంటెడ్ టు స్టార్ట్ దేర్ కెరీర్ ఇన్ ఐటీ, వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్. కార్పొరేట్ ఎటిక్వేట్స్ అంటే ఏంటి, అసలు మనం ఏం తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మోస్ట్ థింగ్, ఎవరైనా కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఇంటర్ కాలేజ్ నుంచి ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ ఎనీ ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్ళేటప్పుడు దిల్ నో కదా. సో ఈ కాలేజ్లో ఇది చేయకూడదు, ఇలా చేయాలి, దేర్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కదా. సో అలాగే కార్పొరేట్, వెన్ యూఆర్ అవుట్ ఆఫ్ యువర్ కాలేజ్ నుంచి, ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ యువర్ జర్నీ ఇన్ ఐటీ ఆర్ ఎనీ కార్పొరేట్ వరల్డ్, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ యూ షుడ్ నో. ఓకే, ఫస్ట్ ఏంటంటే అపియరెన్స్. ఓకే, అపియరెన్స్ ఏంటి? డ్రెస్ కోడ్ అండ్ అపియరెన్స్. సో డ్రెస్ కోడ్ గురించి మాట్లాడుకుంటే, డ్రెస్ కోడ్ ఒక కంపెనీకి ఒకలా ఉంటుంది. జనరల్గా సర్వీసెస్ కంపెనీస్, దే ఎంకరేజ్ యూ టు బీ ఇన్ formals, and as well as the banking also, they'll be actually asked you to come in formals. But most of the product or R&D companies, they encourage you to come in casuals. Or no, any meeting is there. If is any meeting, only formals is the first sign that we will take, right? So formals లో ఉండడం is very very important. Second, మనము ఏ టైంలోనైనా 4 days, if you're going 4 day 5 days to office, 4 days we should wear formals. One day you should have your own way, like that with if you are a person who wants to wear t-shirt, round color will be sufficient. కానీ ఫార్మల్స్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, సో ఫార్మల్స్ ఒకటి వేసుకోవాలి. సెకండ్, యువర్ అపీరెన్స్ ఎలా ఉండాలంటే, ఈ షుడ్ బి విత్ లుక్ ప్రొఫెషనల్, లైక్ కాలేజ్లో లాగా పంక్ పెట్టుకొని పెద్ద పెద్ద జుట్టు పెట్టుకొని వస్తే ఇట్ విల్ నాట్ యాక్సెప్టెడ్, ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ కదా. సో యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్, యూ షుడ్ లుక్ ప్రొఫెషనల్. ఓకే, సెకండ్ ఏంటంటే ఐడి కార్డ్ షుడ్ బి ఆల్వేస్ విజిబుల్. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏం చేస్తాయంటే, ఐడి కార్డ్స్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ దే విల్ గివ్ యూ విత్ అ ఫోటో ఐడి కార్డ్. మనకి దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్. ఐడి కార్డ్స్లో టూ థింగ్స్ ఉంటాయి. ఒకటి, యూ నీడ్ టు హ్యావ్ అన్ యాక్సెస్ టు యువర్ ఐటీ పార్క్. సెకండ్, యూ నీడ్ టు హ్యావ్ అన్ యాక్సెస్ టు యువర్ కంపెనీ. సో ఐటీ పార్క్కి అండ్ యూ హ్యావ్ కంపెనీ కదా. అంటే ఐటీ పార్క్లో ఒక 100 కంపెనీలు ఉన్నాయనుకోండి, దానికి నీకు యాక్సెస్ కావాలి. సో యాక్సెస్కి దే విల్ రైజ్ ఇట్, కంపెనీ ఓన్లీ విల్ రైజ్ ఇట్, అండ్ ఫర్ యువర్ కంపెనీ యాక్సెస్ దే విల్ ఓన్లీ గివ్ యూ. సో both the things they will give you most of the cases. If your company is in a standalone building, then only company access is required. సో అలాంటప్పుడు ఓన్లీ ఒక ఐడి కార్డే ఉంటుంది. ఇఫ్ యూఆర్ ఇన్ యువర్ కంపెనీ ఈజ్ ఇన్ సమ్ బిగ్గర్ పార్క్లో ఉంటే, టెక్ పార్క్లో, యూ నీడ్ టు హ్యావ్ 2 IDs. బట్ రెండింటికి యూ విల్ గెట్ అన్ యాక్సెస్ అండ్ ఫోటో ఐడి. బట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యువర్ ఐడి షుడ్ బి విజిబుల్. ఓకే, నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఒక మనిషితో ఇంకొక మనిషి మాట్లాడుకోవడం, దాన్ని ప్రాపర్ వేలో అర్థం చేసుకోవడం, అంతే కదా. సో దానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు మనము తెలుగులో మాట్లాడుకుంటున్నాం, సో తెలుగు ఎవ్రీ వన్ నోస్ అండ్ అండర్స్టాండ్. సో ఎదుటోళ్ళు మాట్లాడేది అర్థమవుతుంది కదా మనకి. అలాగే కమ్యూనికేషన్లో ఇన్ కార్పొరేట్ వరల్డ్ దెర్ ఆర్ టూ థింగ్స్. ఒకటి, వాయిస్ ఆర్ యు ఆర్ కమ్యూనికేటింగ్ వయా వర్బలీ అండ్ కమ్యూనికేటింగ్ వయా రైటింగ్. సో కమ్యూనికేషన్ వయా వర్బలీ ఎక్కడ చేస్తాం అంటే, వెన్ యూ హ్యావ్ మీటింగ్స్లో ఉన్నప్పుడు, అండ్ వెన్ యూ టాకింగ్ విత్ యువర్ కొలీగ్స్, వెన్ యూ టాకింగ్ విత్ సమ్ వన్,
when you're talking with managers. So everything when you're talking inside the office, it should be official, right? And professionally you're talking. So when you're talking, you should be polite. Polite గా మాట్లాడాలి. రెండు, యూ షుడ్ బి టు ద పాయింట్. అంటే ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్ ఇస్తే 16 మార్క్స్ రాసినట్టు పేరాలు రాస్తే ది పీపుల్ విల్ నాట్ అండర్స్టాండ్. మీరు ఏం అడిగారు, సో మీకేం తెలుసు. డోంట్ బ్లఫ్. ఓకే, ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ థింగ్, డోంట్ బ్లఫ్. నీకు తెలియకపోయినా తెలుసు అని బ్లఫ్ చేయొద్దు. అట్లీస్ట్ ఫర్ ఇనిషియల్ డేస్ యూ షుడ్ నాట్ బ్లఫ్. బ్లఫ్ అంటే ఏంటంటే తెలియకపోయినా తెలిసినట్టు చెప్పడం. ఓకే, అలా చేయొద్దు. ఇట్ విల్ గివ్ ఎ రాంగ్ ఇంప్రెషన్. ఓకే, whoever జాయిన్స్ కాలేజ్ ఫర్ గ్రాడ్స్, తెలిసింది తెలుసుకొని చెప్పు, తెలియంది తెలుసుకో. అంతే. తెలియని తెలుసుకునేటప్పుడే యూ విల్ లెర్న్ సో మెనీ థింగ్స్. ఓకే, సో బ్లఫ్ చేయొద్దు. ఓకే, నా వెన్ యూఆర్ కమ్యూనికేటింగ్, బీ టు ద పాయింట్ మాట్లాడాలి. ఓకే, నా అది అయిపోయిన తర్వాత, సో నెక్స్ట్ ఏంటంటే వెన్ యూఆర్ కమ్యూనికేటింగ్, వెన్ యూఆర్ టాకింగ్ టు సమ్మన్, డోంట్ కాల్ సర్. ఓకే, ఎందుకంటే ఇది కాలేజ్ కాదు. దిస్ ఇస్ నాట్ కాలేజ్. సో యూ షుడ్ కాల్ with their names. Okay, you should call with their names. You should, even with a manager or a senior manager or whoever it is, you should call with them with the names. Okay, మన కాలేజ్ నుంచి బయటకు వచ్చాం కదా, సో అదే అలవాటు ఉంటుంది మాక్సిమం. సో డోంట్ కాల్ సార్. ఓకే, అండ్ మేడం. ఓకే, సో యూ షుడ్ కాల్ విత్ దేర్ నేమ్స్. ఓకే, నా రైటింగ్ కమ్యూనికేషన్, రిటర్న్ కమ్యూనికేషన్ ఎలా చేస్తాం? వెన్ యూఆర్ రైటింగ్ యువర్ ఈమెయిల్స్, when you're writing your emails, you should have a subject line clearly, especially when you're writing to corporate world. Mail is the weapon for anything. So first, in subject line ఉండాలి. Second, యువర్ అడ్రస్సింగ్, ఎవరైతే అడ్రస్ చేస్తున్నారు, ఇప్పుడు మన లెటర్ ఎలా రాస్తాం అలానే రాయాలి. ఓకే, ఇఫ్ నోబడి నోస్ హౌ టు రైట్ లెటర్, సో ఆస్క్ యువర్ మామ్ ఆర్ డాడ్. దే వుడ్, అంటే వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళు రాసినప్పుడు దే వుడ్ హావ్ నోన్ ది అఫీషియల్ లెటర్స్. ఇప్పుడు వాళ్ళకు కూడా తెలియదు అనుకో. జనరల్గా ఏంటంటే మీరు ఎవరికైతే అడ్రస్ చేస్తున్నారో, హాయ్, మేనేజర్ అయితే మేనేజర్, అండ్ ఎవరైతే పేరు ఉంటారో పేరు. అండ్ యూ షుడ్ బీ ద యూ షుడ్ రైట్ పాయింట్ బై పాయింట్ రాయాలి. నాట్ లైక్ పేరాలు రాస్తే నోబడి విల్ లిసన్ ఆర్ నోబడి విల్ అండర్స్టాండ్ వాట్ యుర్ ట్రైంగ్ టు సే. మనం రాసేది క్లియర్ అండ్ క్రిస్ప్ ఉండాలి. ఓకే, అండ్ డోంట్ యూజ్ let's say WhatsApp language, lol, um, fine, FINE. So all these are, please don't use it. Okay? And so punctuality, right? Punctuality in the join the meetings. Meetings ఒక 5 minutes ముందు or at least 2 minutes ముందు you should join. Till today, నేను కూడా I will follow the same thing. I'll join before 2 minutes. If I'm not able to attend మీటింగ్ మినిట్స్లో నేను చెప్తాను కంప్లీట్గా, నాకు ఐ హ్యావ్ ఎ కాన్ఫ్లిక్ట్, నాకు వేరే ఇబ్బంది ఉంది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు జాయిన్, వేరే పని ఉంది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు జాయిన్. ఐ క్లియర్లీ కమ్యూనికేట్ చేయాలి. ఓకే, ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు జాయిన్, ఇఫ్ యూఆర్ జాయినింగ్, మీకు ఇన్వైట్ వస్తుంది. ఓకే, మీకు ఇన్వైట్ వచ్చినప్పుడు యూ షుడ్ సే ఎస్ ఆర్ నో, యు ఆర్ అటెండింగ్ ఆర్ నాట్. ఇఫ్ యు ఆర్ అటెండింగ్, say yes, reply yes. And if you say yes, you should attend. If you say no, you should write a reason. Okay, if you clearly, you should be clear with your communication. Okay, second, మీరు ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు దాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎలా ఎలా తెలుసుకోవాలి? ఆస్క్ యువర్ మేనేజర్ని అడగండి, దీనికి ఏం కావాలి, దీన్ని ఎలా చేయాలి. ఫస్ట్
ఏం కావాలి అవుట్పుట్ అడగండి, దాని నుంచి ఎలా చేయాలో ఫస్ట్ దెర్ ఇస్ అ ప్రాసెస్ ఆల్రెడీ తనకు తెలుసుంటే చెప్తాడు. లేదు అంటే యూ షుడ్ ఫైండ్ ఇట్ యువర్ ఓన్ వే. అది కూడా లెర్నింగే కదా. సో తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత డోంట్ మిస్ ఎనీ డెడ్ లైన్స్. మీకు ఒక 4 వీక్స్ టైం ఇచ్చారు కదా, వీక్ బై వీక్ మీకు మీరు యూ హ్యావ్ టు సెండ్ అవుట్ ఎన్ ఈమెయిల్ అనుకుందాం. బట్ ఫోర్త్ వీక్లోకి వచ్చి ఐ మిస్డ్ డెడ్ లైన్ అంటే నోబడి విల్ యాక్సెప్ట్. ఓకే. సో డే 1 నుంచి యూ షుడ్ నో వాట్ అబ్స్టికల్స్ యూఆర్ ఫేసింగ్, వాట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్, వాట్ ఈస్ బ్లాకర్స్ అనేది యూ షుడ్ కమ్యూనికేట్ విత్ యువర్ మేనేజర్. మన ప్రాసెస్లో ఇన్లైన్లో ఉన్నామా లేదా అనేది చెప్పాలి. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే వెన్ యూఆర్ నాట్ నీడెడ్ ఇన్ ద మీటింగ్, డోంట్ జాయిన్ దట్ మీటింగ్. ఓకే. కొన్నిసార్లు అవసరం లేకపోయినా జాయిన్ అవ్వాల్సి వస్తుంది, కానీ ట్రై టు అవాయిడ్ మ్యాక్సిమం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫీస్ కల్చర్ అండ్ బిహేవియర్. ఓకే. సో ఐ వుడ్ సే మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే యూ షుడ్ టాక్ టు పీపుల్ హూమ్ యువర్, అంటే ఫస్ట్ ఎవరితో ప్రాబ్లం ఉందో వాళ్ళతో చెప్పాలి. డోంట్ డూ గాసిప్. బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి గాసిప్ చేయొద్దు. యూ వాంట్ టు కమ్యూనికేట్ దట్ టు అఫీషియల్, యూ షుడ్ కమ్యూనికేట్ ఇన్ ద ఈమెయిల్ ఆర్ a chat. That too not with harsh and rude. You should use a professional language. Problem ఉంటాయి, ప్రాబ్లం లేదు, someone is friendly, go and talk with them, and just go coffee and do outside office. Okay. ఐ మీన్ కాఫీకి వెళ్ళడం కానీ లేకపోతే ఫ్రెండ్లీగా ఉండడం కానీ ఇట్ ఇస్ వెరీ కామన్. బట్ ఏంటంటే వెన్ యూ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ సమ్వన్, యూ షుడ్ టాక్ విత్ ద పర్సన్ హూ యూ నో హూ హ్యాస్ అ ప్రాబ్లమ్. ఓకే. సో వెళ్ళి తను మాట్లాడిన తర్వాత వెళ్ళి బయటకు వెళ్ళి ఆర్ మేబీ సమ్వన్ వేరే వాళ్ళతో చెప్పదు. ఓకే. ద రీజన్ ఇస్ పర్సన్ ఏ బి, నార్మల్ వరల్డ్లో కూడా ఇలా అవుతుంది, ఇట్స్ నాట్ ఓన్లీ ఐటీ. ఏ బి సి అనుకుందాం. ఏ వెళ్ళి బితో మాట్లాడింది అండ్ ఏ ఏకి, సారీ, ఐ టేక్ ద రాంగ్ ఎగ్జాంపుల్. కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏకి సికి ప్రాబ్లం. సో ఏ వెళ్ళి సీన్ తిట్టింది, సి వెళ్ళి బికి చెప్పింది, బి వెళ్ళి మేనేజర్కి చెప్తాడు. ఓకే. సో ఇట్ హ్యాస్ సైకిల్. అంటే నీకు డైరెక్ట్గా ప్రాబ్లం ఉండడం, మాట్లాడుకోవడం వేరు, యూనో హీట్ని పుట్టించడం వేరు అందరిలో. సో ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ ఇష్యూస్, కాంప్లికేట్ అవుతుంది. సో వెన్ యూ హ్యావ్ టీమ్, అంటే నీకు 1 or 2 people అంటే ఇట్ బి ఓకే. ఇఫ్ యూ హ్యావ్ టీమ్ 15 people, అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఓకే. సో యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్. నీకంటూ నీకు ఒక స్టైల్ ఉండాలి, ఆ స్టైల్లోనే నువ్వు ఫాలో అవ్వాలి. ఓకే. నెక్స్ట్, దీస్ ఆర్ కామన్. ఐ థింక్ హెచ్ఆర్ విల్ టెల్ యూ, మోస్ట్ ఆఫ్ ద హెచ్ఆర్స్ దే విల్ టెల్ యూ, ఓకే, వెన్ యూర్ ఇన్ న్యూ కంపెనీ. ఓకే. సో నువ్వు ఫైనల్గా ఏంటంటే యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ టైం, యూ షుడ్ రెస్పెక్ట్ అదర్స్ టైం, అండ్ బీ ప్రొఫెషనల్ అండ్ డూ అ టీమ్ వర్క్. ఓకే. దట్స్ ద ఇంపార్టెంట్ టు నో. టీమ్ వర్క్ ఏంటి? ఒకరితో ఒకరు కలిసి, ఇఫ్ యూ డోంట్ నో, ఆస్క్ ఫర్ ఇట్. ఇఫ్ యూ డోంట్ గెట్ ఇట్, యూ సర్చ్ ఫర్ ఇట్. అండ్ ఇఫ్ యూ స్టిల్ డోంట్ గెట్ ఇట్, go to manager, ask for the help. So when you will get to know more. బట్ ఏంటంటే డోంట్ బీ లైక్ గాసిప్ చేయదు. వాడు వెళ్ళి వాడు నాకు హెల్ప్ చేయలేదు, వీడు హెల్ప్ చేయలేదు, ఎవరికి హెల్ప్ చేయరు. ఓకే. యూ షుడ్, నీకు నాలెడ్జ్ ఉంది, నాలెడ్జ్ ఉండడం వల్ల యువర్ ఇన్ గెట్ ఇన్ టు, యూ గాట్ ఇన్ టు కంపెనీ. కంపెనీలోకి వెళ్ళిన తర్వాత యూ షుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఈ ఓన్ ఐడియా తోటి. అంతేగాని వేరే వాళ్ళు హెల్ప్ చేస్తారని నీకు నువ్వు జాబ్ తెచ్చుకోలేదు కదా, టు బి హానెస్ట్. సో బీ ప్రొఫెషనల్. సో ఐ థింక్ ఈ ఈ ఎడ్యుకేట్స్ అన్ని
I think it will be helpful for your careers. So I hope you like it. Please do subscribe to this channel.